ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మెరుపు కలలు మెరుపు కలలు. నాకు బాలైనప్పుడు అత్తయ్య నన్ను చిన్న పాపాయిని చూసినట్టు చూసుకుంది. కానీ నేనిప్పుడు అక్కడ లేను. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంత బాగా చూసుకున్న అత్తయ్యకి ఒంట్లో బాగోలేకపోతే పరిగెత్తుకుని వెళ్లి సేవలు చేయాల్సింది పోయి ఇక్కడ ఆలోచించుకుంటూ కూర్చున్నావేంటి? ఎస్, నేనే. ఇక్కడున్నా భయపడకు, నిన్ను నేనేం చేయను. నేనేం చెయ్యను, భయపడకు. ఎవరు నువ్వు? కాంప్లికేటెడ్ క్వశ్చన్. నేను ఎవరంటే ఇప్పుడు నీకు కనిపిస్తున్న నేనా లేక నాలో ఉన్న నేనా? సరే, నేను అనుకున్నది నేను చెప్తా. నీకేం అర్థమవుతుందో ఏంటో. ఇప్పుడు నేను టెడ్డీ బేర్ని, కానీ ఈ టెడ్డీలో ఉన్నది రాగిని. అంటే నువ్వు నువ్వు దయ్యమా? నేను ఆత్మనే, కానీ నన్ను చూసి నువ్వేం భయపడకు. మనం మనుషులుగా ఉన్నప్పుడే దయ్యాలం. ఒక్కసారి చచ్చి ఆత్మలుగా మారితే మా అంత మంచి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకో. నేను నిన్నెలా ఫ్రెండ్ అనుకోవాలి? అయినా ఎవరికి వినిపించను నువ్వు నాకెందుకు వినిపిస్తున్నావు? అదే చెప్తాను విను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నేనొక అబ్బాయిని నమ్మి మోసపోయాను. కానీ నువ్వు కొన్ని రోజుల క్రితం కొంతమంది మగాళ్ళ నుండి అమ్మాయిల్ని కాపాడి వాళ్ళని జైలుకి పంపించావు కదా. అది నేను టీవీలో పేపర్లో చూసి నిన్ను కలుద్దామని అనుకున్నాను. కానీ ఇలా కలవాల్సి వస్తుందని అనుకోలేదు. మరి నువ్వెందుకు ఇలా అయిపోయావు? నేనొక అబ్బాయిని ప్రేమించి మోసపోయానని చెప్పాను కదా. అతను ఇంకొంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తుంటే నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాడి బండారాన్ని బయట పెట్టాలి అనుకున్నాను. కానీ వాడికున్న పలుకుబడికి డబ్బుకి నేను బలయ్యాను. చివరికి ఇందులో దూరాను. నువ్వు ఈ గదికి వచ్చిన మొదటి రోజే నిన్ను చూసి హ్యాపీగా అనిపించింది. మరి నువ్వు అతని మీద పగ తీర్చుకోలేదా? తీర్చుకున్నాను,